పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలందరి బాధ్యత. ఎందుకంటే కాళోజీ నారాయణరావు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లను కదిలిస్తుంది అని. అంటే అర్థం, ఒక పత్రికా విలేకరి రాసేటువంటి ఒక వార్త ఏదైతే ఉందో కొన్ని లక్షల మంది ప్రజలకు చేరితే ఆ ప్రజలు తమ అభిప్రాయాన్ని మలుచుకునేటువంటి ఒక అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని అనగదొక్కడమే ఒక విలేకరిని లోపల వేయడము అంటే. అది అప్పటి సిద్దిక్ కప్పన్ దగ్గర నుంచి ఈ రోజు ఎన్టీవీ విలేకరిని, ఇన్పుట్ విలేకరిని ఎవరినైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం వరకు జరిగినటువంటి అన్ని సంఘటనలు ఒకే విధమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నటువంటివి. అందుకనే చెప్తున్నాం, పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడంలో భాగంగా మనమందరం ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత విలేకరులందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద వచ్చినటువంటి దాన్ని పోగొట్టుకున్నట్లయితే ప్రజలకు ప్రజాస్వామ్యం అనేటువంటిది మనగడలో లేకుండా పోయేటువంటి ఒక ప్రమాదానికి గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అని మనం భావించాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఈరోజు మేమేం చేస్తున్నామంటే, పత్రికా విలేకరుల మీద కానివ్వండి, మీడియా ప్రతినిధుల మీద కానివ్వండి, మీడియా హౌస్ల మీద కానీ జరుగుతున్నటువంటి సంఘటనలు, దాడులు, పోలీసులు చేస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఖండిస్తున్నాం. పత్రికలకు స్వేచ్ఛగా వారు అనుకున్నటువంటి వార్తను రాసేటువంటి అధికారం